సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. ఈరోజు టాపిక్ ఏంటంటే కిచెన్ సంబంధించింది. అంటే చాలామందికి ఒక పెద్ద సమస్య ఏంటంటే ఇంటీరియర్ చేసేటప్పుడు ఇల్లంతా కట్టుకున్నామండి, వాస్తుపరంగా కట్టుకున్నాం. కానీ వాస్తుపరంగా కట్టుకోగానే కాదు కదా, కొంచెం ఇంటీరియర్ కూడా చేసుకుంటే కదా ఆ ఇంటికి కొంచెం ప్రెస్టేజ్ అంటూ ఉంటుంది, స్టేటస్ చెప్పాలి కదా. ఇల్లు కట్టుకున్నాక ఫ్లోరింగ్ ఒకటి స్టేటస్ చెప్తుంది. తర్వాత మన ఇంటీరియర్స్లో పార్టీ ఫ్లోరింగ్ కూడా. అంత బాగా కట్టుకున్నాం కానీ ఫ్లోరింగ్ మామూలుగా వేసామనుకోండి అసలు ఆ ఇంటికి గెటపే రాదు. ముఖ్యంగా ఆడవాళ్ళకి కావాల్సింది ఏంటి, కిచెన్లో అన్నీ కూడా కస్టమైజ్గా ఉండాలి. చాలా డబ్బు అంతా అక్కడే ఖర్చు అవుతుంది చాలా ఇళ్ళల్లో. మోడర్న్ కిచెన్, కొంతమంది ఇప్పుడు ఓపెన్ కిచెన్ కూడా చేస్తున్నారు. ఇప్పుడేంటి ఛానల్ని స్టార్ట్ అయిపోయింది. కానీ నేను ప్రాక్టికల్ గమనించింది ఒక విషయం చెప్తాను. ఇక్కడ ఎవరేమనుకున్నా అందరూ మళ్ళీ గోడ కట్టేస్తున్నారు మధ్యలో కిచెన్లో. ఓపెన్ కిచెన్ తీసేస్తున్నారు. ఎందుకో తెలుసా, మన ఇండియన్ వంటకాలు ఏంటి, మనం ఎక్కువ తాలింపు పెడతాం. అదే వెస్ట్రన్ కంట్రీస్లో తెచ్చుకుంటారు, ఊరికి ఇలా వేడి చేసుకొని ఓవెన్లో పెట్టేసుకొని తినేస్తారు. మనం తాలింపు చేస్తాం కాబట్టి ఎంత బాగా ఎగ్జాస్ట్ ఉండి ఏమున్నా ఇల్లు అంతా కూడా జిడ్డు అయిపోద్ది. దాంతో విసిగిపోతున్నారు. అంతా మొత్తం ఇంటీరియర్స్ అంతా కూడా జిడ్డు, క్లీన్ చేసుకోవడం చేస్తున్నారు. చూడడానికి బాగా కనబడుతుంది. కట్టుకున్న కొత్తలో ఓపెన్ కిచెన్ చాలా బ్రహ్మాండంగా కనబడుతుంది. ఓపెన్ కిచెను, దానికి ఒక డైనింగ్ బ్రేక్ఫాస్ట్ టేబుల్, దానికి ఆనుకొని కంబైన్డ్ ఇప్పుడు కిచెన్కి డైనింగ్ కూడా చేస్తున్నారు. అంటే ఒకప్పుడు మన పూర్వీకులు కిచెన్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. మడి కట్టుకొని వండేవాళ్ళు. సరే మడి అంటే ఇప్పుడు ఎవరికి తెలియదు. మడి అంటే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు సింపుల్గా చెప్పాలి, మోడర్న్ లాంగ్వేజ్లో అంటే మడి నథింగ్ బట్ పట్టు వస్త్రం. శుచి శుభ్రత అంటే పట్టు వస్త్రానికి బ్యాక్టీరియా ఏమి అంటుకోదు అసలుకి. సో కిచెన్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎందుకంటే మనం తినేది అక్కడే కదా. మన వంట కడుపులోకి ఏది వెళ్ళినా దానివల్లే మనకు హెల్త్ అంత బాగుంటుందా చెడిపోతుందా స్టమక్ పైన ఆధారపడి ఉంటుంది. స్టమక్లోకి వెళ్ళేది కరెక్ట్గా ఉండాలి. సో మడి, శుచి శుభ్రత, ఆడవాళ్ళు మడి కట్టుకొని వండేవాళ్ళు, స్నానం చేసి వంటింట్లోకి వచ్చేవాళ్ళు. అంత హైజీనిక్గా మెయింటైన్ చేసేవారు కిచెన్ని. అంటే ఒక ల్యాబ్లో ఉన్నట్టుగా జీరో బ్యాక్టీరియా అక్కడ. ఉదాహరణకి పచ్చళ్ళు పెడతాం కదా, పచ్చళ్ళు పెడితే మడి కట్టుకొని పెడతారు ఇప్పుడు కూడా. పచ్చడి పెట్టడంలో ఏమైనా పొరపాటు అయిందో పచ్చడి పోతుంది, అంతే, బూజు పట్టేస్తుంది. సో ఇప్పుడు వాటి అన్నిటి కాలం చెల్లింది అనుకోండి, నేనంతా చెప్తే సోది అనిపిస్తుంది కొందరికి. కానీ మళ్ళీ మనకు కరోనా చాలా నేర్పించింది కదా, మళ్ళీ ముందు కూడా అన్నీ వస్తాయి. మళ్ళీ మన పాత పద్ధతులు అన్నీ కూడా వస్తాయి. దే వేర్ సో పర్టికులర్ అబౌట్ అవర్ ఫుడ్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కొంతమంది ఇంటీరియర్ చేసేటప్పుడు సామాన్లు పెట్టుకోవడానికి స్టవ్ పైన హబ్ ఉంటుంది, అది ఎగ్జాస్ట్. దక్షిణ గోడకి పశ్చిమ గోడకి అంతా వార్డ్రోబ్స్ అన్నీ చేసుకుంటారు సామాన్లు పెట్టుకోవడానికి. ఉత్తరం గోడకు కూడా ఏమైనా సామాన్లు పెట్టుకోవచ్చా అంటే కిచెన్కి పశ్చిమ వాయువ్యంలో డోర్ వచ్చిందనుకోండి, అప్పుడు మనం ఉత్తర గోడకు కూడా ఏమైనా చేసుకునే వీలు ఉంటుంది. కానీ ఉత్తర గోడకి ఏం బరువు పెట్టుకోకూడదు కదా అని వీళ్ళ ఆలోచన. ఉత్తర గోడకు కూడా ఏమైనా పై ఎత్తులో వార్డ్రోబ్ చేసుకోవచ్చా. పై ఎత్తులో వార్డ్రోబ్ చేసుకుంటే ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు పశ్చిమ వాయువ్యం డోర్ నుంచి బయటికి, కిచెన్కి ఉన్న పశ్చిమ వాయువ్యం డోర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు తలకు తగులుతుంది. ప్రాక్టికల్ ప్రాబ్లం అది. కొంతమంది ఏమడుగుతున్నారంటే విజిట్కి వెళ్ళినప్పుడు, గురువుగారు మేము ఇటు ఉత్తరం గోడకున్న ఈశాన్యము ఇటు వాయువ్యం వదిలేసి మధ్యలో ఉత్తరంలో చేసుకోవచ్చా అంటే వీళ్ళు చాలా పుస్తకాలు చదివిస్తున్నారని అర్థమైపోద్ది. అప్పుడే ఆ ప్రశ్న అడగగానే అర్థమైపోద్ది. అటు ఈశాన్యం వదిలేసి ఇటు వాయువు వదిలేసి పెట్టుకోవచ్చా అంటే మధ్యలో ఉత్తరంలో, అంటే ఉత్తరం కవర్ చేయకూడదురా బాబు అంటే మధ్యలో ఉత్తరంలో దోషం.
ఉత్తరం కుబేరస్థానం, మనకు డబ్బంతా వచ్చేది ఉత్తరం నుంచే. కానీ చిన్న చిన్న షెల్ఫ్స్ పెట్టుకుంటే ఏమి అవ్వదండి. కాకపోతే హాల్లో ఎక్కడైనా ఉత్తరంలో పెట్టుకుంటే, ఉత్తర గోడకి కొంతమంది హాల్లో పెద్ద పెద్దవి పెడుతుంటారు, బెడ్రూమ్లో ఉత్తరం గోడకి పెద్ద షెల్ఫ్ పెట్టేస్తుంటారు. అంటే నా ప్రాక్టికల్ అనుభవంలో నేను గమనించాను, నా ఫైండింగ్స్ ఏంటంటే అలా పెట్టుకున్న వాళ్ళకి చెయ్యో కాలో ఒకసారి ఫ్రాక్చర్ అవుద్ది. నేను చాలా చూశాను కేసులలో. సో పెట్టుకోకపోవడమే ఉత్తమం అంటాను. కాకపోతే కొంచెం పై ఎత్తులో చిన్న ఏదైనా గ్లాస్ క్రాకరీ ఏదైనా పెట్టుకోవడానికి పెట్టుకుంటే ఓకే. అంతేగాని మొత్తం ఉత్తరం గోడ అంతా నేను మొత్తం పెట్టేస్తానంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. సాయి రక్ష.